అశోక్ గారు, యూజువల్‌గా మీ మూవీస్‌లో క్లైమాక్స్ అసలు పీక్స్‌లో ఉంటుంది. అదొక డిఫరెంట్ ట్విస్ట్‌తో కూడుకున్న ఒక క్లైమాక్స్‌గా ఉంటుంది. నేను ఈ కథ విన్నప్పుడు ఒక క్లైమాక్స్ విన్నాను. అదే ఉంచారా? లేకపోతే ఏమైనా మార్చారా? ఆల్మోస్ట్ ఆల్ చదివింది ఉంటుంది. నేను చదివిందే. ఫుల్ ట్విస్ట్‌తో ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఒక ఎలివేషన్‌లో అద్దిరిపోయింది గదా! అదే ఉంచారా? అదే 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 ఉంచేసారా? చాలా బొమ్మ బ్లాక్ బస్టర్ అనవసరంగా మిస్ అయ్యాను ఈ సినిమా. చెప్పండి క్లైమాక్స్ గురించి. జస్ట్ లైక్ ఒక చాలా చాలా ఎమోషనల్గా ఉంటుందండి. ఆ. సో లాస్ట్కి అంటే ఇప్పుడు ఈ సినిమా ప్యాకేజ్ కూడా జస్ట్ లైక్ ఒక ప్యాకేజ్ లాగా ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఫన్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఒక కైండ్ ఆఫ్ ఎడ్రినలిన్ రష్ ఉంటుంది. కోపం వస్తుంది బాగా. ఒక బాగా వచ్చింది. బాగా బాగా కోపం వచ్చే మూమెంట్లు ఉంటాయి. సో క్లైమాక్స్ మాత్రం చాలా ఎమోషనల్గా ఉంటూనే ఒక డౌన్ అయిపోతారు ఆడియన్స్ ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్లో. లాస్ట్కి వెళ్ళేటప్పుడు మాత్రం వెళ్తే ఒక పెద్ద హై ఇచ్చి అయితే పంపిస్తాము. చాలా హై అయిపోయాను నేను స్క్రిప్ట్ విన్నప్పుడు. 2 రోజులు తూలుతానే ఉన్నా నేను అసలు. మా ఇంట్లో వాళ్ళు ఏం తాగొచ్చావు అని అడిగారు. లేదు స్క్రిప్ట్ విన్నా, మోగ్లీ స్క్రిప్ట్ అని చెప్పా నేను. మిస్ అయిపోయాను. పీఎంఎఫ్ స్ట్రాంగ్ కాంపిటీటర్స్. ఎనీవే సో అలా ఉంటుందన్నమాట క్లైమాక్స్. ఓకే. నేను ఊహించిన విధంగానే ఉంది. సో మోగ్లీ గారు మూవీలో వైవా హర్ష క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నట్లు ట్రైలర్‌లో చూసినంత వరకైతే ఇప్పుడు నౌ హీస్ బీన్ డూయింగ్ అమేజింగ్ రోల్స్ మెనీ మూవీస్. సో ఈ మూవీలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది? ఈ మూవీలో చాలా ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్, చాలా మంచి పెద్ద క్యారెక్టర్ అండ్ వెరీ అంటే పివిటల్ క్యారెక్టర్ అంటారు కదా. అంటే సర్లేండి ఎక్కువ కథ రివీల్ చేయను నేను. బట్ హర్ష చెముడుతో ఇట్స్ బీన్ అ క్రేజీ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నాకు చాలా హెల్ప్ చేశాడు. ఈ సినిమాకి పార్వతీపురం పాడేరులో సెటప్ అయింది కాబట్టి వైజాగ్ గ్యాస్ని తీసుకున్నాం. వైజాగ్ హర్ష ఇంకా హర్ష పులుపొడి చేస్తాడు. సో దాంట్లో చాలానే హెల్ప్ చేశాడు, చాలా సజెషన్స్ ఇచ్చేవాడు. అండ్ టు వర్క్ విత్ హర్ష ఆల్సో ఆన్ సెట్ కదా, ఇట్ వాజ్ అ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. బికాస్ తను కూడా ఒక ప్రొఫెషనలిజంతో వస్తాడు సెట్ పైనకి. నో నాన్ సెన్స్. ఫస్ట్ మన పని మనం పూర్తి చేసుకుని దాని తర్వాత నాన్ సెన్స్ ఉంటుంది. అంటే సెట్ పైన ఉన్నాడు తర్వాత ఫుల్ టు. సో అది పక్కన పెట్టేస్తే ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హర్ష ఆన్ సెట్. వెరీ నైస్. ఓకే. నోట్ దిస్ పాయింట్ మిస్టర్ హర్ష. ఆఫ్ సెట్ ఇట్ ఈస్ నాట్ గ్రేట్. యు హావ్ అ ప్లాన్.